Hello viewers, welcome to our channel All in One Film Updates. Review of the day Kushi starring by Vijay Devarkonda, Samantha కలిసి నటించిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. ఓవరాల్ గా మూవీ అయితే పర్లేదు ఫ్రెండ్స్, రొటీన్ లవ్ స్టోరీతో ఓకేగా ఉంది మూవీ. అండ్ ఈ మూవీని మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయగలిగిన వర్త్ అయిన మూవీయా కాదా, ఇలాంటి డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ వీడియోకి లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా రివ్యూ డీటెయిల్స్ లోకి వెళ్తే స్టోరీ ప్లాట్ అయితే పెద్ద స్టోరీ ప్లాట్ అయితే కాదు. ఇది ఒక పూజారి అయితే దేవుణ్ణి, సిద్ధాంతాలని, మూఢనమ్మకాలని ఎక్కువగా నమ్ముతా ఉంటారు. తనకైతే హీరోయిన్ అయితే కూతురుగా ఉంటుంది. హీరో ఫాదర్ అయితే మూఢనమ్మకాలని, దేవుణ్ణి అయితే నమ్మడు, సైన్స్ ని, నిజాన్ని మాత్రమే నమ్ముతాడు. దేవుణ్ణి నమ్మే పూజారి అండ్ దేవుణ్ణి నమ్మని నాస్తికుడికి వీరిద్దరికి కొడుకు కూతుర్లు పుట్టి అండ్ వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటే ఫైనల్ గా ఈ రెండు ఫ్యామిలీస్ వాళ్ళిద్దరు లవ్ ని యాక్సెప్ట్ చేశారా లేదా, వాళ్ళకి పెళ్లి చేశారా లేదా అనే దాని మీద స్టోరీ ప్లాట్ అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే వెన్నెల కిషోర్, ఆలీ గారి కామెడీతో అండ్ సాంగ్స్ అయితే ఎంటర్టైనబుల్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లవ్ స్టోరీ కానీ ఆ సీన్స్ కానీ చాలా ఎంటర్టైనబుల్ గా ఉంటాయి. ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా, ల్యాక్ స్క్రీన్ ప్లే, స్లో నరేషన్ తో అయితే మనకి సెకండ్ హాఫ్ అయితే పర్లేదు అనిపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పాజిటివ్స్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే సాంగ్స్, సమంత గ్లామరస్ రొమాంటిక్ సీన్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, విజువల్స్, స్క్రీన్ ప్లే కానీ చాలా బ్యూటిఫుల్ గా చూపిస్తారు. మెయిన్ గా కాశ్మీర్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ గా. ఇక ఆలీ కానీ, వెన్నెల కిషోర్ పర్ఫార్మెన్స్ కానీ, కామెడీ అయితే మూవీకి అయితే ప్లస్ అయింది. లవ్ సీన్స్ లో అయితే చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారు స్క్రీన్ ప్లే. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ అయితే ఒక రొటీన్ కామన్ స్టోరీ ఇది. మూవీలో నాన్ ఇంట్రెస్టింగ్ సీన్స్ తో, ల్యాగ్ నేరేషన్ తో అయితే మూవీలో మన ఎమోషన్స్ కి అయితే డిస్కనెక్ట్ అయిపోతాం. ఇందులో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రొటీన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే కాన్సెప్ట్ మీదే నడుస్తుంది ఈ స్టోరీ కూడా. మూవీలో అయితే విజయ్ దేవరకొండ అయితే సమంత గారు అయితే చాలా డామినేట్ చేశారు మెయిన్ సీన్స్ లో. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే విజయ్ దేవరకొండ గారు కానీ, సమంత గారు కానీ బెస్ట్ కపుల్ గా అయితే మనకు మూవీలో కనిపిస్తారు. వీటి మధ్యలో అయితే వెన్నెల కిషోర్ కానీ, రాహుల్ రామకృష్ణ కామెడీ టైమింగ్ తో, పర్ఫార్మెన్స్ తో అయితే మూవీని చాలా ఎంటర్టైనబుల్ గా తీసుకెళ్లారు. ఓవరాల్ గా మూవీ అయితే లవర్స్ కి, వైఫ్ అండ్ హస్బెండ్స్ గానీ, కపుల్స్ కి అయితే బాగా నచ్చుతుంది మూవీ. జనరల్ ఆడియన్స్ గానీ, మాస్ ఆడియన్స్ కి అయితే మూవీ అంతగా ఎక్కదు. రొటీన్ డ్రామాతో ల్యాగ్ గా అనిపిస్తుంది ఆడియన్స్ కి. ఓవరాల్ గా మూవీ అయితే పర్లేదు. ఈ మూవీని అయితే మీరు వీకెండ్ కి ఒక టైం పాస్ మూవీగా అయితే వాచ్ చేయొచ్చు. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2/5 అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెక్స్ట్ న్యూ రివ్యూతో అయితే మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ బై బాయ్.